బాధ్యత ఉంది. మరి పశువులైతే కానివ్వండి, జంతువులైతే కానివ్వండి, వాటి యొక్క రక్షణ కూడా తీసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ పైన ఉంది, ప్రత్యేకించి మున్సిపల్ కార్పొరేషన్ పైన ఉంది. వీళ్ళు చేయని పక్షంలో ఖచ్చితంగా మేమే చేస్తాం. మేమే తీసుకొచ్చి ఆ యొక్క పశువుల యొక్క రక్షణ గురించి, త్రాగునీరుకి ఆ గోనెలు లాంటి పెట్టే కార్యక్రమం కూడా చేస్తామని కూడా తెలియదు. ఎంత అన్యాయమో చూడండి. రైల్వే స్టేషన్ అన్నారు, బొమ్మూరు సెంటర్ లో అది ఉందా కాపీ? బొమ్మూరు ఫ్లైఓవర్, బొమ్మూరు సెంటర్ లో, బొమ్మూరు, వేమగిరి, లాలా చెరువు, ఫ్యూచర్ కిడ్ స్కూల్ దగ్గర జంక్షన్, 4 జంక్షన్లు శాంక్షన్ తీసుకొచ్చాం. నేను తీసుకొచ్చాను, నా పేరు కూడా ఉంటుంది అందులో. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి తీసుకుని వచ్చారు. మరి అది ఇప్పుడు దాకా 2 సంవత్సరాలు అయింది. కనీసము అది ఏ రకంగా కూడా పని మొదలుకెళ్తూ అది తీసుకొచ్చి టెండర్స్ పిలవరు. టెండర్స్ పిలిచి అసలు ఫ్లైఓవర్స్ ఎందుకు చేయరో అర్థం కాదు. ఇంత చేతకాని దద్దమ్మలు ప్రభుత్వంలో ఉన్నారనేది అర్థమవుతాం. 2 సంవత్సరాలు అయిందండి. అసలు ఇంతకన్నా అన్యాయం ఏంటంటే మోరంపూడి ఫ్లైఓవర్కి రోడ్ లేరు. ఇంతకన్నా దౌర్భాగ్యమైన ప్రజాప్రతినిధులు ఎక్కడైనా దొరుకుతారండి? మళ్ళీ ఒక్కొక్కరికి పేర్లు చెప్తే 7 సార్లు 8 సార్లు ఎమ్మెల్యేలు, ఇంకోటేమో ఈవీఎం ఎమ్మెల్యే ఉన్నాడు. ఇంకా అసలు నేను అతని గురించి చెప్పనక్కర్లా. మోరంపూడి సెంటర్లోనేమో పెద్ద పెద్ద హోర్డింగ్లు, ఫ్లెక్సీలు పెట్టించుకుంటాడు ఈవీఎం ఎమ్మెల్యే. 2 సంవత్సరాలు అయిందండి, రోడ్లు వేయించట్లేదు. ఆ ఫోటోలకి పేడ కొట్టాలి. ఎందుకంటే మీరు